రాజు ఒకసారి చూస్తే మనం అంటే సారా ఆడమ్స్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆవిడ ఈ దుర్ఘటన జరక్క ముందే చేయడం కూడా మనం చూసాం. అంటే ఆవిడ వ్యాఖ్యల్లో ఎంతో కొంత నిజం లేదని కూడా మనం చెప్పలేమేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో కుట్ర జరుగుతోంది, అలాగే భారత్లో అంటే ఇండియాలో ఏదో మ్యాసివ్ గా జరగబోతోంది అని కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. అలా జరిగిన రెండు మూడు రోజుల్లోపే ఈ దుర్ఘటన జరిగింది. అంటే నిజంగా కూడా ఇది చూస్తే విమానం 2 ఇంజన్లు పాడైపోవడం అవ్వచ్చు, జస్ట్ గాల్లోకి ఇలా ఎగరగానే అది కొంచెం సేపు కూడా జర్నీ చేయలేకపోయింది, వెంటనే పడిపోయింది. అంటే ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది అని కూడా ఒక మనకి కోణం ఉంది అని తెలుస్తోంది. మరి మీరేమంటారు? ఖచ్చితంగా దుర్గా, ఇక్కడ ఒకటి నిన్న జరిగినటువంటి విమానానికి సంబంధించి 3 అంశాలు. ఒకటి ప్రమాదమా లేకపోతే మానవ తప్పిదమా, మూడోది కుట్రకోరమా, వీటి మీద ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతుంది. అయితే ప్రస్తుతం ప్రైమ్ 9 న్యూస్ ఒక అంశాన్ని లేవనెత్తింది. ఇది ఏదో అలజడులు సృష్టించాలనో లేకపోతే ఉన్నవి లేనట్టు చూపించాలనో అనే ఉద్దేశం కాదు. అంటే ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని వీక్షకులకు తెలియజేయాలి, బయట ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతానికి సారా ఆడమ్స్ చేసినటువంటి ట్వీట్ని ఈరోజు మనం బయటకు తీసుకురావడం జరిగింది. అయితే మీరు చెప్పినట్టు జూన్ 9వ తేదీన ఈ సారా ఆడమ్స్ అనేమో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి ఆ ట్వీట్ సారాంశం అంటే, భారత్లో కుట్రలకి ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి విధంగా ఆమె ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ ట్వీట్తో పాటు అక్కడ వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని చూస్తే అందులో కొన్ని కోడ్ లాంగ్వేజెస్ కూడా కనిపిస్తుంది. ఏంటి ఆ కోడ్ లాంగ్వేజెస్ అంటే, అందులో ఒకటి ఉందన్నమాట. ఏంటంటే అక్కడ ఆమె పెట్టినటువంటి ఒక కామెంట్, సంథింగ్ మ్యాసివ్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా ప్లాన్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్వాల్వింగ్ ఏఐ క్వేదా అని చెబుతూనే నెంబర్ AI-71 ఈజ్ నాట్ ఏ జస్ట్ ఏ నెంబర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం 171 అనే విధంగా వచ్చే విధంగా ఆమె ఈ ట్వీట్ చేసింది. ఇది ప్రమాదం జరగకముందే ఆమె చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా ఖచ్చితంగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇది ప్రైమ్ 9 న్యూస్కి అనేది ప్రాధాన్యత అంశం అయితే కాదు. కేవలం అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి నివాళులు అర్పించాల్సినటువంటి సమయం, అంతేకాకుండా ఈ దుర్ఘటనకి గల కారణాలను అన్వేషించాల్సినటువంటి సమయం, అంతేగాని ఇదేదో కుట్ర అని చెప్పో లేకపోతే దీన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం కాదు. ఇందులో ఉన్నటువంటి 3 అంశాలు ఏంటి? ప్రమాదం జరిగింది, ఇందాక నేను చెప్పినట్టు మానవ తప్పిదమై ఉండొచ్చు, లేదా ప్రమాదం అయి ఉండొచ్చు, లేదా 3 కుట్రకోణమై ఉండొచ్చు. అంటే లీస్ట్ ప్రయారిటీ కుట్రకోణం అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా చూసాం మనం. భారత్లో స్లీపర్ సెల్స్ని తీసుకొచ్చారు, యూట్యూబర్స్ను స్లీపర్ సెల్స్గా మార్చారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రహస్యాలన్నీ కూడా ఇతర దేశాలకు, పాకిస్తాన్కి చేరవేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా జరిగాయి. దీంతో పాటు మొన్నటి వరకు కూడా బిగ్ బ్రదర్గా ఉన్నటువంటి ట్రంప్ కూడా భారత్కి హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా చెప్పాలంటే ఎవరు ఎప్పుడు శత్రువు, ఎవరు ఎప్పుడు మిత్రుడు అనేటటువంటి అంశం కూడా తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ అంశం వల్ల ఏంటి అంటే, ఎస్పెషల్లీ మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేటటువంటి దాని మీద భారతీయులందరూ కూడా చాలా జాగరూకతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం ఉంది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా ఈ కుట్రలకు పాల్పడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి తలెత్తుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ అంశాన్ని కూడా మనం లేవనెత్తడం జరిగింది. అయితే ఎవరైతే ఇప్పుడు మనం చెబుతూ ఉన్నటువంటి ఆమె CIA మాజీ అధికారిగా ఆమె పనిచేశారు, గతంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి అనేక రకాలైన అంశాలకు సంబంధించి ఆమె సేకరించారు. అయితే ఇక్కడ ఏంటి అంటే, సారా ఆడమ్స్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటి మీద ఇంకొక వాదన కూడా వ్యక్తమవుతుంది. ఏంటంటే ఆమెకు భారత్ మీద వ్యతిరేకత ఉంది. సో భారత్ మీద వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం, ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి తీవ్రవాదులని భారత్ ఇటీవల కాలంలో దాదాపుగా కూడా సర్వనాశనం చేసినటువంటి నేపథ్యంలో ఆ ఆవేదన ఈమె మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ మీద విద్వేషంతోనే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆమె వ్యాఖ్యలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇటీవల కాలంలో ఇలాంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దీని మీద NIAకి సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, అంతేకాకుండా రాక్ సంబంధించిన బృందాలు కావచ్చు, భారత్ లోపల ఉన్నటువంటి ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు, దేశ ద్రోహులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్న దిశగా ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా స్లీపర్ సెల్స్ను కూడా గుర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు ఏ రూపంలో అంటే, మొన్నటి వరకు కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక యువకుడు, ఆయన ఏదో అక్కడ స్థానికంగా చిన్న పనులు చేసుకుంటున్నాడు, అలాగే విజయనగరంకి సంబంధించిన
సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను చిన్న చిన్న పనులు చేసుకుంటారు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే భారతదేశం మీద కుట్రకి పాల్పడుతూ ఉన్నటువంటి సందర్భాలు చూసాం. జ్యోతి మల్హోత్రాని చూసాం, ఆ తర్వాత ఇంకా 2-3 యూట్యూబర్స్ని చూసాం. అలాగే భయ్యా సన్నీ యాదవ్ అని అదుపులోకి తీసుకుని విచారించారు. సో వీళ్ళంతా కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ప్రతిరోజు కూడా వాళ్ళ వీడియోస్ మనం చూసేది. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా చూసేటట్టు చేసేటువంటి వీడియోస్ అన్ని కూడా ప్రతి ఒక్కరు మొబైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వాళ్ళే దేశద్రోహానికి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉండడంతో ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు కూడా, అంటే సిల్లీ వ్యాఖ్యలను కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది విమాన ప్రమాదానికి కుట్ర ఉందా అనేది ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు తేల్చుతాయి. అంతేకాకుండా ఇది కుట్ర అని చెప్పి జనాలు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం, అంతేకాకుండా అంత ప్రాధాన్యత కూడా మనకు లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మీ చుట్టుపక్కల ఎప్పుడు ఏం జరుగుతుందనే దాని మీద జాగరూకతగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఈమె సారా ఆడమ్స్ చేసినటువంటి వ్యాఖ్యలని ఇప్పుడు మనం బయట పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆమె ట్వీట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి అక్కడ కుట్ర జరగడానికి, అలాగే ఇక్కడ జరిగినటువంటి ఘటనకి ఉన్నటువంటి లింకులు ఏంటి అనే దాని మీద కూడా ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్లంతా కూడా దీని మీద తీవ్ర స్థాయిలో చర్చ అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దుర్గా, రైట్. అయితే చూసాం మనం, అంటే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడైతే ఉన్నాయో అప్పటి నుంచి ఫోన్ కాల్స్ రావడం కావచ్చు, బాంబు బెదిరింపు, అంటే కొన్ని ఎయిర్పోర్ట్లు కావచ్చు లేదా కొన్ని రైల్వే స్టేషన్స్ కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినాయి చూసాము. అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్లు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ ఏమో సత్సంబంధాలు కొనసాగిస్తోంది ఇండియాతో, మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈవిడే ట్వీట్ ఏదైతే ఉందో ఆడమ్స్ ట్వీట్, ఇది విరుద్ధంగా ఉంది. అంటే అసలు దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు. మరోవైపు అమెరికా కూడా మనకి పెద్దన్నలా ఉంటుంది, అన్నిట్లో కాపాడుతుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు అమెరికా ట్రంప్ నిర్ణయాలు కూడా కాస్త వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో నిజంగానే భారత్పై ఒక కుట్ర జరిగింది అని అనుకుంటే అసలు నిజంగా దీన్ని ఎలా ఎదుర్కోవాలి, మరి అధికారులు ఎలా స్పందించబోతున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా దుర్గా, ఎందుకంటే దేని కూడా అదే ఇందాక నేను చెప్పాను కదా, సిల్లీ అనే దాన్ని దేని కూడా తీసుకునే దానికి అవకాశం లేదు. ప్రతిదాన్ని కూడా మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు సీరియస్గా తీసుకోవాలి అంటున్నాను అంటే, ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. రైట్, మీరు ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ భారత్ తోటి సత్సంబంధాలు కలిగి ఉంది. అక్కడ తీవ్రవాద భావజాలం కలిగినటువంటి ఒక వ్యవస్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ కూడా ఇటీవల పాకిస్తాన్తో జరిగినటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్కి అండగానే నిలిచింది. అలాగే మీరు చెప్పినట్టు ట్రంప్ కూడా ఎప్పుడు భారత్కి పెద్దన్నలాగా, భారత్కి సపోర్ట్గా, అలాగే మోడీ తోటి నా నిజమైనటువంటి అద్భుతమైనటువంటి చిరకాల మిత్రుడు అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఆ తర్వాత భారత్ మీద ఏ విధమైనటువంటి విషయం కక్కాడు అనేది కూడా మనం చూసాం. తన వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు కావచ్చు, అంతేకాకుండా ఇతర అనేక అంశాలన్నీ కూడా అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తర్వాత ఏం జరిగింది అనేది కూడా చూసాం. సో ఇప్పుడు ఈ అడమ్స్కి సంబంధించి ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పోస్ట్ ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు దీని మీద విచారించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇందాక అన్నట్టు ఎస్పెషల్లీ ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎస్పెషల్లీ భారత్లో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలకు కావచ్చు, అలాగే మీరు చెప్పినట్టు విమానయాన సంస్థలకి, అలాగే ఎయిర్పోర్ట్స్కి కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ బెదిరింపు కాల్స్ వచ్చినా మీ ఎయిర్పోర్ట్ని పేల్ చేస్తున్నాం అని చెప్పేసి. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సందర్భంలో కూడా మనం చూసాం. మనం ఎక్కడ కొన్ని ఎయిర్పోర్ట్స్కి ఏ విధంగా అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ వచ్చాయి కూడా మనం చూసాం. దాదాపుగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో మొత్తం కూడా డ్రోన్స్ అన్ని కూడా వచ్చేసాయని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని టార్గెట్ చేశారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేసే విధంగా గత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇదే ఈ ఎయిర్కి సంబంధించి, అంటే ఒక రకంగా చెప్పినట్టు ఫ్లైట్ ప్రమాదానికి గురైంది కాబట్టి సో రెండింటికి సరిపోల్చుకుంటే కుట్ర ఏమన్నా ఉందా అనేటటువంటి అనుమానాలు అయితే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తమయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మొదట మాట్లాడింది కుట్ర కోణం ఏమన్నా ఉందా అనేటటువంటి అంశాలు. అయితే ఇప్పుడు కూడా లేదని కూడా చెప్పలేం, ఎందుకంటే ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది. అంతేకాకుండా బ్లాక్ బాక్స్ కానీ దొరికితే ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఏం జరిగిందనేటువంటి వివరాలు కూడా బయటకు వస్తాయి. దాంతోపాటు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు, రమేష్ అనే వ్యక్తి, ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. సో ఒకవేళ ఫ్లైట్లో ఏమైనా జరిగిందా, కుట్రకు సంబంధించినటువంటి కోణం ఏమన్నా ఉందా, అక్కడ ఏదైనా జరిగిందా, ఎవరైనా ఎక్కి కుట్రకి పాల్పడ్డారా అనేటటువంటి వివరాలు కూడా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే అందులో నుంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు, నిజంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ విచారణకు ఆయన కూడా చాలా కీలకంగా మారబోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఒకవేళ కుట్ర జరిగినా సరే కుట్ర అని బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఇది అక్కడ ఉన్నటువంటి ఏదైతే విమానానికి సంబంధించి ప్రమాదం అయితే ప్రమాదంగా తేలేటువంటి అవకాశం ఉన్నాయి. ఒకవేళ పైలట్ అంటే మానవ తప్పిదం అయితే మానవ తప్పిదంగా బయట
బయటపడేటటువంటి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అంటే దాదాపు 149-150 కోట్ల మంది ఉన్నటువంటి హిందువులు ప్రతి క్షణం కూడా జాగరూకతగా ఉండాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది, ఈ కుట్రలకు సంబంధించి ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా అనేటటువంటి దాని మీద ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి అనేటటువంటి అంశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిన విషయం. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ ట్వీట్ అనేది ప్రస్తుతానికి వైరల్గా మారింది. అంతేగాని ఆమె మాట్లాడిన మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు బలం చేకూరుస్తుండడంతో ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు సంస్థలు కూడా దృష్టి సారించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దుర్గా. రైట్ రాజు, మీరు లైన్లోనే ఉండండి. రాజేందర్, మీరు చెప్పండి. అంటే మనం ఒకవేళ నిజంగానే ఈ ట్వీట్కి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదేమో అనుకున్నప్పటికీ కూడా ఆవిడ చేసిన ట్వీట్లో 171 అనే ఒక నెంబర్ అయితే ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఆవిడకి నిజంగానే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, నెంబర్తో సహా మెన్షన్ చేశారు అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజంగానే ఈవిడ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుంటోందంటారా? భారత ప్రభుత్వం ఏం జరగబోతోంది?